గ్రహదోషాలు పోగొట్టే శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం. శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి చదవడం వలన జాతకంలో ఉన్న ఏలినాటి శని ప్రభావం కావచ్చు, జాతకంలో గ్రహాలు అనుకూలంగా లేకపోవచ్చు, ఏదైనా సరే గ్రహదోషాలు కానీ ఉంటే శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి చదవడం వలన మీ జాతకంలో ఉన్న ప్రతి ఒక్క గ్రహదోషాలు తొలగుతాయి. ప్రతిరోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి జపించడం వలన దారిద్ర్యం దూరం అవుతుంది, సిరి సంపదలు కలుగుతాయి, పాప కర్మ ఫలితంగా భవిష్యత్తులో రాబోవు చెడు కర్మ ఫలితములు హరింపబడతాయి. ఏలినాటి శని వంటి దశలో ఉన్న వారికి కూడా శ్రీహరి భక్తుడైన శనిశ్చరుడు వారి యందు ప్రసన్నుడై వారిని అనుగ్రహిస్తాడు. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించే ఇంటిని విష్ణు భగవానుడి సుదర్శన చక్రం కాపాడుతూ ఉంటుంది. భూత ప్రేత పిశాచాది గణములు ఆ ఇంట ప్రవేశించలేవు. జాతకంలో గ్రహాలు అనుకూలంగా లేని వారు కూడా నిత్యం ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని జపించడం వలన చెడు గ్రహ దోషాలు శాంతిస్తాయి. వారి యందు కలిపురుషుడి ప్రభావం ఉండదు. వారి జోలికి యమధర్మరాజు వెళ్ళలేడని మనకు శాస్త్రాలు వివరిస్తున్నాయి. గ్రహదోషాలు పూర్తిగా తొలగొట్టుకు 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి చదివితే స్వామివారి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది. ఈ పూజా నియమాలు తప్పకుండా పాటించవలసినవి ఏమంటే శాకాహారమే తీసుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. మీరు ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించుకుని 7 శనివారాలు గుడికి వెళ్తే స్వామివారి అనుగ్రహము మీకు చక్కగా లభిస్తుంది. మీరు చేసిన ఆ పూజా ఫలితము బాగుంటుంది. అది కాకుండా ఇంకోటి ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి ఇంట్లో కాకుండా గుడి దగ్గరికి వెళ్ళి పారాయణం కానీ చేస్తే చాలా మంచిది. వీలైనంత వరకు మీరు గుడి దగ్గరికి వెళ్ళి పారాయణం చేసేదానికి చూడండి, మీకు చక్కటి ఫలితం లభిస్తుంది. మీకున్న గ్రహదోషాలన్నీ కూడా తప్పకుండా పోతాయి. మీకు అంత శుభమే జరుగుతుంది.